నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏపీకి గేమ్ చేంజర్ కానుందన్న చంద్రబాబు భవిష్యత్తులో అన్ని సేవలు ఆన్లైన్లోనే నిర్వహిస్తామని వెల్లడి వచ్చే జనవరి నాటికి 2 క్వాంటమ్ కంప్యూటర్ల ఏర్పాటు 2027 నాటికి మరో 3 ఏర్పాటు చేయనున్నట్టు ఏపీ ఐటీ శాఖ వివరణ ఏసీబీకి చిక్కిన తెలంగాణ విద్యుత్ శాఖ ఏడీఈ సొంతింట్లో 2 కోట్ల రూపాయల నగదు గుర్తింపు వేరువేరు చోట్ల ఉన్న ఆస్తుల పత్రాలు స్వాధీనం తెలంగాణ గ్రూప్ 1లో ఆకుతవకల ఆరోపణలను ఖండించిన ర్యాంకర్ల తల్లిదండ్రులు కష్టపడి చదివిన పిల్లలను అవమానిస్తున్నారని ఆవేదన ఉత్తరాఖండ్లో భారీ వర్షాలకు పోటెత్తిన మెరుపు వరదలు 5 గల్లంతు ధ్వంసమైన అనేక ఇళ్లు దుకాణాలు కొట్టుకుపోయిన కార్లు బెట్టింగ్ యాప్ల కేసులో మాజీ క్రికెటర్లు యువరాజ్ రాబిన్ ఉతప్పలకు ఈడీ సమన్లు ఈ నెల 24న విచారణకు రావాలని సోనూ సూద్కు నోటీస్ కరచాలనం వ్యవహారంలో పాక్ క్రికెట్ బోర్డుకు ఎదురుదెబ్బ మ్యాచ్ రిఫరీని తొలగించాలన్న పీసీబీ విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఐసీసీ అమరావతిలో ఏర్పాటవుతున్న క్వాంటమ్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్కు గేమ్ చేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు భవిష్యత్తులో అన్ని సేవలు ఆన్లైన్లో నిర్వహిస్తామన్న సీఎం రిపోర్టులకు స్వస్తి పలికి ఆన్లైన్ ద్వారానే చూసుకోవాలని పేర్కొన్నారు డేటా లేక్ వచ్చిన తర్వాత ఎవరూ తప్పులు చేయలేరని కలెక్టర్ల సదస్సులో వివరించారు కలెక్టర్ల సదస్సులో 2వ రోజు స్వచ్ఛాంధ్ర అటవీ మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు జనవరి నుంచి వ్యర్థం అనేది ఎక్కడా కనిపించకూడదని స్పష్టం చేశారు స్వచ్ఛ భారత్ కోసం ఏ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు చేపట్టినా అది రాష్ట్రమంతా వర్తింపచేయాలని సూచించారు ఏటికొప్పాక కొండపల్లి బొమ్మలు మన సంస్కృతి సంప్రదాయమన్న చంద్రబాబు ఆ వృక్షాలు పెంచడానికి కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఎన్ఆర్ఈజీఎస్ కింద ఘన వ్యర్థాల షెడ్లు నిర్మాణానికి కేంద్రానికి లేఖ రాయాలన్నారు చేతి వృత్తులు కుల వృత్తులు దెబ్బతినకుండా కాపాడాలన్న సీఎం సీసీ రోడ్ల నిర్మాణం సమయంలో కాలువల కోసం మళ్లీ తవ్వకుండా పైప్ లైన్లు పెట్టేలా ఎస్ఓపీ చేయాలని సూచించారు ఏజెన్సీ ప్రాంతాల్లో అర్బన్ సౌకర్యాలతో మోడల్ పంచాయతీలు తీర్చిదిద్దాలని ఆదేశించారు స్వచ్ఛతా హీ సేవ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు చేపట్టాలన్నారు ఏపీలోని 5 జోన్లలో 5 సర్క్యులర్ ఎకానమీ పార్కులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు స్వచ్ఛత అన్నప్పుడు క్లీనినెస్ ఒకటే కాదు స్లోగా ఇవన్నీ అయిన తర్వాత థింకింగ్ ప్రాసెసే మారాలి ఈ వైలెన్స్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ ఒక మోడల్ సొసైటీ రావాలంటే ఏం చేయాలో దానికి ఆలోచిస్తున్నాం ముందు చెత్త అంతా ఉంటే అవన్నీ మనం చేయలేం కాబట్టి ముందు దీంతో స్టార్ట్ చేసాం ఆల్ డిపార్ట్మెంట్స్ కోరుతున్నా ఆల్ మినిస్టర్స్ని కోరుతున్నా ఇది అందరి రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆఫీసెస్ క్లీన్గా ఉండాలి మీ ప్రెమిసెస్ గ్రీన్గా ఉండాలి అల్టిమేట్గా నెట్ జీరో వేస్ట్ టు వెల్త్ ఈ 2 మీరు తీసుకొని లెగసీ వేస్ట్ అంతా అక్టోబర్ 2 క్లియర్ అవుతుంది కొద్దిగా మిగిలిపోతుంది జనవరి 1 నుంచి వేస్ట్ అనే మాట ఎక్కడా కనపడకూడదు క్వాంటమ్ వ్యాలీ నమూనాను చంద్రబాబు కలెక్టర్లకు చూపించారు హైదరాబాద్లో హైటెక్ సిటీ తరహాలో ఏపీలో క్వాంటమ్ వ్యాలీ రూపాంతరం చెందుతుందన్న సీఎం కలెక్టర్లు ఈ నమూనాపై అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు క్వాంటమ్ వ్యాలీ వాట్సాప్ గవర్నెన్స్ డేటా లేక్ ఆర్టీజీఎస్ లెన్స్ అవే 2.0 అంశాలపై సమీక్ష నిర్వహించారు 80,000 మంది పనిచేసేలా క్వాంటమ్ వ్యాలీ భవనాల నిర్మాణం జరుగుతుందని తెలిపారు భవిష్యత్తులో 3,000 క్యూబిక్ క్వాంటమ్ కంప్యూటర్ల ఏర్పాటుకు వీలుగా కార్యాలయ స్థలం ఉందన్నారు డేటా లేక్ వచ్చిన తర్వాత రియల్ టైంలో సొల్యూషన్ మీకు ఇచ్చిన తర్వాత జీవోలు జనరేట్ చేయడం కూడా ఏ విధంగా మీకు ఆటోమేటిక్గా వచ్చేసిన తర్వాత ఇంక తప్పులు చేసే పరిస్థితి రాదు మీ ఫైల్స్ అన్నీ కూడా ఐఎమ్ వెరీ క్లియర్ ఫ్రమ్ అక్టోబర్ 100% ఫైల్స్ విల్ బి ఆన్లైన్ ఇంతవరకు జరిగేది ఏంటి ఆఫ్లైన్ ఎవరు పట్టుకోవాలి డిస్పోజ్ చేయడం దెర్ ఇస్ నో ట్రేసబిలిటీ అందుకే నేను అక్కడ కూడా అకౌంటబిలిటీ తీసుకురావడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొస్తాం రికార్డ్స్ అన్నీ ఉంటాయి మీరు ఎవరు తప్పు చేశారో కూడా ట్రాక్ చేయడం విత్ ఇన్ మినిట్స్ సో వీఆర్ గోయింగ్ అగైన్ ఫారెన్సిక్ ఆడిటింగ్ అవన్నీ కూడా సెక్యూరిటీ ఈ టెక్నాలజీలు ఏ విధంగా చేయాలనో సైబర్ సెక్యూరిటీ కూడా తీసుకొస్తారు
జనవరి కల్లా 2 క్వాంటమ్ కంప్యూటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని వెల్లడించారు. 2027 నాటికి ఐబీఎం మరో 3 కంప్యూటర్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఏటా 5,000 కోట్లు ఎగుమతులే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. 90,000 ఉద్యోగుల సామర్థ్యంతో 50 ఎకరాల్లో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటవుతుందని వివరించారు. వైఎస్ వివేక హత్య కేసు విచారణ మరోసారి సీబీఐ ప్రత్యేక కోర్టుకు చేరింది. ఈ మేరకు సుప్రీంకోర్టు పిటిషనర్ వైఎస్ సునీతకు సూచించింది. వివేక హత్య కేసు దర్యాప్తు పూర్తి కాలేదని, తదుపరి విచారణ కొనసాగించాలని సునీత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టగా తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని సీబీఐ తెలిపింది. వివేక హత్య జరిగిన నాటి నుంచి చోటు చేసుకున్న పరిణామాలను సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టుకు వివరించారు. అయితే సీబీఐ దర్యాప్తు విషయంలో ట్రయల్ కోర్టులో తాజాగా పిటిషన్ వేయాలని సునీతకు సుప్రీంకోర్టు సూచించింది. 2 వారాల్లో పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతించిన సుప్రీంకోర్టు పిటిషన్ వేసిన 8 వారాల్లో నిర్ణయం ప్రకటించాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. మెరిట్స్ ఆధారంగా తదుపరి విచారణపై నిర్ణయించాలని సూచించింది. సీబీఐ తదుపరి దర్యాప్తు కొనసాగించే విషయంలో ట్రయల్ కోర్టు నిర్ణయం వెలువడే వరకు బెయిల్ రద్దు పిటిషన్లన్నింటిపై విచారణ వాయిదా వేసింది. తెలంగాణ విద్యుత్ శాఖలోని ఇబ్రహీంబాగ్ ఏడీఈ అంబేద్కర్ నివాసంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ సోదాలు చేపట్టింది. ప్రధానంగా అవినీతి, ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై సోదాలు చేస్తోంది. అంబేద్కర్ ఇళ్లు, ఆయన బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లలో తనిఖీలు చేపట్టింది. మణికొండ, గచ్చిబౌలి, మాదాపూర్ సహా 15 చోట్ల సోదాలు చేపట్టినట్టు ఏసీబీ తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మెదక్ జిల్లాల్లో అంబేద్కర్ ఇళ్లు సహా ఆయన బంధువులు, కుటుంబ సభ్యుల నివాసాల్లో సోదాలు చేపట్టినట్టు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు. అంబేద్కర్ ఇంట్లో 2 కోట్ల రూపాయల నగదు గుర్తించినట్టు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు. అంతేకాకుండా ఇప్పటి వరకు అంబేద్కర్కు 3 ఫ్లాట్లు ఉన్నట్టు గుర్తించామని వివరించారు. గచ్చిబౌలిలో ఖరీదైన భవనం, సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ వద్ద 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని ఏసీబీ అధికారులు వివరించారు. మరో 1000 గజాల్లో వ్యవసాయ క్షేత్రం గుర్తించామన్న ఏసీబీ డీఎస్పీ ఆనంద్ మొత్తం సోదాలు ముగిసిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. తెలంగాణ గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలను తప్పుబడుతూ ర్యాంకర్ల తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. రేయింబవళ్లు ఉద్యోగం కోసం కష్టపడిన తమ పిల్లల ఆశలు నీరుగారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ 1 ఉద్యోగం కోసం తమ పిల్లలు ఇంకా ఎన్నిసార్లు పరీక్షలు రాయాలని నిలదీశారు. 3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారని ఆరోపణలు చేసేవారు వాటిని నిరూపించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గ్రూప్ 1 ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు మీడియా సమావేశం నిర్వహించారు. కష్టపడి విజయం సాధిస్తే అసత్య ఆరోపణల వల్ల తమ పిల్లలు మనోవేదనకు గురవుతున్నారని తల్లిదండ్రులు వాపోయారు. నిన్నటి వరకు విజేతలుగా ఉన్న తమ పిల్లలు తప్పుడు ఆరోపణల కారణంగా తలదించుకోవలసి వస్తోందని వాపోయారు. మళ్లీ మెయిన్స్ పెట్టినా ఆ ఫలితాలు కూడా రద్దు కావని గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికే మంచి ర్యాంకు సాధించిన తమ పిల్లలకు అన్యాయం చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. అంతా చాలా బాధపడుతున్నామండి. ప్రతి ఒక్కరు 3 కోట్లు ఇస్తే ఇప్పుడు 563 మంది ఎక్కడి నుండి తెచ్చి ఇచ్చారండి 3 కోట్లు. ఇప్పుడు అందరు అన్న వాళ్ళంతా ఇప్పుడు ఇవన్నీ నిరూపించాలండి. పిల్లలు ఎప్పుడు ఇంత కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. ఖాళీగా కూర్చున్న వాళ్ళకి ర్యాంకులు రావు కదా. 10 మంది ఎగ్జామ్ పెడితే 10 మందిలో ఇద్దరికే వస్తుందండి. 8 మందికి రాకుంటే మళ్ళీ ఇన్ని గొడవలు చేయొద్దు కదా. ఇప్పటికీ అశోక్ నగర్లోనే ఉండాలా అండి పిల్లలంతా? అక్కడే మగ్గిపోగాల. వాళ్ళు ఒక గోల్ అనుకున్నారంటే ఆ గోల్ సాధించాలని ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, ఎంత ఉపవాసాలు ఉన్నారో, ఎంత కష్టపడ్డారో అది మాకు కళ్ళ నిండా మేము చూసినాము. 3 సార్లు ప్రిలిమ్స్ రాసి, మెయిన్ ఎగ్జామ్స్ రాసి, రిజల్ట్ వచ్చి, ర్యాంక్ వచ్చి, మెడికల్ అయిన తర్వాత నమ్మకం లేనిది రేపు ఎగ్జామ్ పెట్టి నమ్మకము, మళ్ళీ ఎగ్జామ్ పెట్టి క్వాలిఫై అయినాక నమ్మకం ఉంటుందని గ్యారంటీ అని చెప్పండి. 3 కోట్లు అంటున్నారు. 3 కోట్లు కాదు, 30 లక్షలు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ చూపించండి. పిల్లలందరికీ మా బాబుని ఆదర్శంగా చూపించారు. గవర్నమెంట్ జాబ్ అనేది నమ్మకం పోతుంది. గవర్నమెంట్ జాబ్ నెక్స్ట్ నోటిఫికేషన్ పడ్డాక ఇంతమంది అటెండ్ చేస్తారన్న గ్యారంటీ నాకు లేదు. కూలీ నాలి చేసుకొని ఇంట్లో పని చేసుకొని చదివించినాం అందరికీ. మా పిల్లలకి కూడా పనికి పంపించి ఈ అమ్మాయికి చదివించినాం. ఎందుకంటే మా అమ్మాయి ఒకరు నిలబడితే అందరికీ భవిష్యత్తు ఉంటుందా అని. రాజకీయాల కోసం తమ బిడ్డల భవిష్యత్తును పణంగా పెట్టవద్దని కొందరు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వ్యవస్థలపై నమ్మకం కోల్పోయే పరిస్థితిని తీసుకురావద్దని కోరారు. ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఏమిటంటే, సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇది జరిగింది, అది జరిగింది, ఇట్లా జరిగింది, ఇన్ని పైసలు ఇచ్చారు, అన్ని పైసలు ఇచ్చారు. తీవ్రవాదులు ఎక్కడి నుంచో జరగరండి, ఇట్లాంటివి జరిగితే అవుతారు. స్నేక్ అండ్ ల్యాడర్స్ ఆట
అలాగా మళ్ళీ అక్కడి దాకా వెళ్ళిన తర్వాత అది మింగిన తర్వాత మళ్ళీ కిందికి తీసుకొస్తున్నారు. నిజంగా సమాజంలో కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము అందరికీ చెప్పుకున్నాం, మా బాబుకి గ్రూప్ 1 వచ్చింది, సెలెక్ట్ అయినాడు. ఇప్పుడు అడుగుతున్నారు వాళ్ళు, ఏంటి మీ మీరు లంచం ఇచ్చారా సార్ అని. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా లంచం ఇచ్చేటట్టు కనబడుతున్నారు సార్? మీరు ఆలోచించండి. 3 కోట్లు ఇచ్చే పరిస్థితి ఉందా? మా బాబు 368వ ర్యాంకు సాధించాడు. ఎన్నో పోటీ పరీక్షలకు పాల్గొన్నాడు. అన్ని దగ్గరకు వచ్చి నోటి కాడికి వచ్చి నోటి దగ్గరకు వచ్చి పోయినా కూడా బాబు డిసప్పాయింట్ కాలేదు. 30,000 కూడా చూసుకోలేని, కళ్ళతో చూసుకోలేని పేదోళ్ళం మేము. 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్? ఈ పిల్లల భవిష్యత్తు ఎటు తీసుకుపోతారు? ఎటు పోతుంది సార్? కొందరికి 2-3 ఉద్యోగాలు వచ్చాయన్న అభ్యర్థుల తల్లిదండ్రులు వారు లంచం ఇచ్చినట్లేనా అని రాజకీయ పార్టీలను నిలదీశారు. గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యాలయంలోనికి వెళ్లేందుకు యత్నించిన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్షలు వెంటనే రద్దు చేసి హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఉత్తర భారత్లో మరోసారి భారీ వర్షాలు జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో మేఘ విస్ఫోటనం సంభవించి పోటెత్తిన మెరుపు వరదల్లో 5గురు గల్లంతయ్యారు. బురద, ఇతర శిథిలాల తాకిడికి అనేక ఇళ్లు, దుకాణాలు, హోటళ్లు దెబ్బతినగా వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. సహాయ చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రభావిత ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. డెహ్రాడూన్లో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తపోవన్ ప్రాంతంలో ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద భారీగా చేరడంతో తమ్సా, టన్స్, సాంగ్ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మాల్ దేవతా ప్రాంతంలో ఓ వంతెన కొట్టుకుపోయింది. తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం నీట మునిగింది. రిషికేశ్లో చంద్రభాగా నది ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తోంది. ముస్సోరిలో భారీగా నష్టం వాటిల్లినట్లు తెలిసింది. ఉత్తరాఖండ్లో వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టి వర్షాలకు మండి జిల్లాలో 3 దుర్మరణం పాలయ్యారు. కొండ చర్యలు విరిగి వాలుగా ఉన్న ప్రాంతంలోని ఓ ఇంటిపై పడగా ఆ ఇంట్లో 3 చనిపోయారు. ఈ ఘటనలో గాయపడిన మరో 2ని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. సమీప సోన్ఖాడ్ నది ఉప్పొంగి ధరంపూర్ పట్టణం జలమయమైంది. అక్కడి బస్టాండ్ నీటిలో మునిగిపోగా వరద ఉధృతికి డజన్ల కొద్దీ బస్సులు, కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు 1 గల్లంతయ్యారు. అనేక ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరింది. 150 మంది ఉండే ఓ హాస్టల్ జలమయం కాగా అందులోని వారు ఎగువ అంతస్తులకు చేరి ప్రమాదం బారి నుంచి తప్పించుకున్నారు. పంజాబ్లోని వరద ప్రాంతాల్లో పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుదాస్పూర్లో పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న తూర్ గ్రామంలోని వరద బాధితులను కలిసేందుకు రాహుల్ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా రావి నదికి అవతల ఉన్న ఆ గ్రామం వైపు వెళ్లవద్దని పోలీసులు సూచించగా సహనం కోల్పోయిన రాహుల్ ఆ గ్రామం భారత్లోనే ఉంది కదా అని ప్రశ్నించారు. అయినా భద్రత కల్పించలేరా అంటూ పోలీసులపై మండిపడ్డారు. భారత్లోనే రాహుల్కు పాక్ నుంచి ముప్పు ఉందంటే దేశంలో సురక్షితమైన చోటు ఎక్కడ ఉందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. తమిళనాడులో డీఎంకే ప్రస్తుత పాలన పెరియార్, మాజీ సీఎం అన్నాదురై ఆశయాలకు వ్యతిరేకంగా సాగుతోందంటూ టీవీకే విడుదల చేసిన ఏఐ వీడియోపై తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. టీవీకే అధినేత విజయ్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని స్టాలిన్ దుయ్యబట్టారు. ప్రజలకు సేవ చేయడం తప్ప డీఎంకేకు వేరే ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. కొందరు నాయకుల తరహాలో విలాసవంతమైన రాజకీయాలు తాము చేయటం లేదని విజయ్ను ఉద్దేశించి విమర్శించారు. పెరియార్, అన్నాదురై సిద్ధాంతాలను విజయ్ మాత్రమే ముందుకు తీసుకువెళ్తారని టీవీకే సోషల్ మీడియా వింగ్ ఏఐ వీడియో పోస్ట్ చేసింది. అందులో పెరియార్, అన్నాదురైతో విజయ్ కలిసి ఉన్నట్లు సృష్టించారు. ద్రవిడ సిద్ధాంతకర్తల ఆశయాలకు వ్యతిరేకంగా స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే అవినీతిలో, కుంభకోణాల్లో మునిగిపోయిందని ఏఐ వీడియోలో విమర్శించారు. மக்களுக்கான சேவை செய்ய மக்களே வாய்ப்பை தந்தார்கள். 1967 நிகழ்ந்த அந்த ஆட்சி மாற்றம் என் வழியில் கட்சியை மக்களிடம் நோக்கி வழிநடத்தும் முன்னால் 2026 நிச்சயம் நடக்கும். ஒன்றிய ஆட்சியாளர்கள் తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనతో హైదరాబాద్లో నాలాలో పడి 3 కొట్టుకుపోయినా వారి ఆచూకీ తెలుసుకోలేకపోయారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్లో నాలాలో పడి కొట్టుకుపోయిన 3 ఆచూకీ లేక 3 రోజులు గడుస్తున్నా వారిని గుర్తించకపోవడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలిన ఘటనలో 6 మృతదేహాలను ఇప్పటికీ గుర్తించలేని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని చెప్పారు. కనీసం తమ ఆప్తులను చివరి చూపు కూడా చూసుకోలేని ఆ బాధిత కుటుంబాల ఆవేదన, గుండెకోత, మానవత్వం లేని కాంగ్రెస్కు వినిపించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు.
పాస్పోర్టు సేవలతో విదేశీ ప్రయాణాలు సులభతరం అవుతాయని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణలోని ప్రతి ఒక్కరూ పాస్పోర్ట్ను కలిగి ఉండాలని సూచించారు. హైదరాబాద్లోని ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్తో కలిసి ప్రారంభించిన మంత్రి ఆధార్, ఓటర్ కార్డుల తరహాలో ప్రజలంతా పాస్పోర్టు కలిగి ఉండాలన్నారు. పాస్పోర్టు తీసుకోవడం వల్ల విదేశీ విద్యకు, విహార యాత్రలకు సైతం ఆటంకాలు లేకుండా వెళ్లవచ్చని సూచించారు. ఈ కేంద్రం ద్వారా రోజుకు 750 నుంచి 1000 దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉందని, ప్రస్తుతం వారం రోజుల్లోనే పాస్పోర్టు ఇచ్చేస్తున్నారని చెప్పారు. ఆనాడు గతంలో గల్ఫ్ దేశాలకు కార్మికులుగా పోతుండ్రి, కానీ ఇలా విదేశాల్లో విద్యా ఉపాధి అవకాశాలు కోరుకోతా ఉన్నారు. అన్నిటికంటే ఎక్కువగా విహారయాత్రలు, టూరిజంల పేరు మీద ప్యాకేజెస్ వచ్చి అనేక మంది ఇలా కుటుంబాలతోటి విదేశీ యాత్రలు చేస్తూ ఉన్నారు. వారికి సరైన సందర్భంలో అర్జెంటుగా పాస్పోర్ట్ తీసుకోవాలంటే ఇబ్బంది. కాబట్టి నా విజ్ఞప్తి, తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు ఒక పాస్పోర్ట్ తీసుకొని ఉండాలి. అది పాస్పోర్ట్ కొరకు వెంటనే అప్లై చేస్తే ఆ స్లాట్ ప్రకారంగా మీకు పాస్పోర్టు ఒక 1500 రూపాయల గవర్నమెంట్ చాలాతో ఇమ్మీడియట్గా మీకు వస్తుంది. నల్గొండ మండలంలో 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషికి నల్గొండ పోక్సో కోర్టు 24 ఏళ్ల జైలు శిక్ష, 40,000 జరిమానా విధించింది. నల్గొండ మండలానికి చెందిన మర్రి ఉషయ్య అనే 60 ఏళ్ల వ్యక్తి ఇంటి పక్కన ఉంటున్న 10 ఏళ్ల బాలిక ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2023 మార్చిలో నల్గొండ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 2023 జులై నుంచి నల్గొండ పోక్సో కోర్టులో వాదోపవాదాలు నడిచాయి. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి రోజా రమణి దోషిగా తేలిన ఉషయ్యకి 24 జైలు శిక్ష, 40,000 జరిమానా విధించారు. బాధిత కుటుంబానికి 10 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఉత్సవం నిర్వహించడం గొప్ప విషయమని ఏపీ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన సమావేశంలో ఉత్సవాల నిర్వహణపై చర్చించిన మంత్రి నగర ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటేలా ఈ వేడుకలు జరగాలని ఆశించారు. దసరా ఉత్సవాలు జరిగే 11 రోజుల పాటు విజయవాడ ఉత్సవ్ ఉంటుందని పేర్కొన్నారు. ఏపీని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని, తమ వంతుగా ప్రతి ఒక్కరూ అందుకోసం పనిచేయాలని మంత్రి కోరారు. విజయవాడ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పొలిటికల్ సెంటర్ అని కానివ్వండి, లేకపోతే ఏ విషయం వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయాలు ఇక్కడి నుంచే ప్రారంభం అవటం కానివ్వండి, అన్నిటికంటే మన అమ్మవారు మరి దేశవ్యాప్తంగా కూడా కనకదుర్గ గుడి అంటే చాలా ప్రాశస్త్యం పొందింది. చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని, ప్రత్యేకంగా అమరావతిని ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన ఆలోచన కానివ్వండి. సో వీటన్నిటి దృష్టిలో మనం ఏదైతే మన ఎంపీ గారి నాయకత్వంలో, శాసనసభ్యుల ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమం దిగ్విజయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. మరి విజయవాడ ఇమేజ్ని పెంచడానికి చేసే కార్యక్రమంలో భాగంగా చిన్న చిన్న ఇబ్బందులు మనకి, మన వారికి ఎదురైనా కూడా వాటిని ఉపేక్షించకుండా ఆ ఇబ్బందులు ఎదుర్కొంటానికి కూడా మనందరం కూడా సిద్ధం అవ్వాలని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. నేను బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి మూల విరాట్తో పాటు వాహన సేవ దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా సాగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని శుద్ధి చేశారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలోని పలువురు ప్రాణాలు కోల్పోయినట్టు జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ అంగీకరించారు. ఉగ్రవాదాన్ని స్వీకరించి దేశ సరిహద్దులను రక్షించుకునేందుకు తాము ఢిల్లీ, కాబూల్, కాందహార్లతో పోరాడామని మసూద్ ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఇందుకోసం తాము అన్నింటినీ త్యాగం చేశామంటూ వ్యాఖ్యానించారు. మే 7న భారత దళాలు బహవల్పూర్లోని జైషే ప్రధాన కార్యాలయంపై జరిపిన దాడుల్లో అజార్ కుటుంబం ముక్కలైపోయిందని అంగీకరించారు. ఈ సందర్భంగా భారత ఆర్మీ తమ రహస్య స్థావరాల్లోకి ప్రవేశించి ఎలా దాడులు చేసిందనే విషయాలను మసూద్ వివరంగా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇజ్రాయెల్ భీకర దాడులతో గాజా తగలబడిపోతోంది. గాజాలో అతిపెద్ద భవనమైన అల్ గర్ఫ్రీ టవర్ను ఇజ్రాయెల్ కూల్చేసింది. 20 అంతస్తుల ఈ భవనంలో పలు అంతర్జాతీయ, స్థానిక మీడియా సంస్థల కార్యాలయాలు ఉండగా ఖాళీ చేయాలని హుకుం జారీ చేసిన నిమిషాల్లోనే దానిపై గగనతల దాడి చేసింది. అందులో హమాస్ కార్యకలాపాలు జరుగుతున్నాయని ఇజ్రాయెల్ తెలిపింది.
అల్ గఫ్రీ టవర్ శిథిలాలు పడి పరిసర ప్రాంతాల్లోని శరణార్థి శిబిరాలు దెబ్బతిన్నాయి. అక్కడి వారికి నిలువ నీడ లేకుండా పోయింది. గాజా సిటీని ఖాళీ చేయాలంటూ ఆదేశించిన ఇజ్రాయెల్ బాంబింగ్ను ఉధృతం చేసింది. తాజా దాడుల్లో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖాన్ యూనిస్లో మరో 2 పిల్లలు ఆహారం లేక ఎముకల గూడులా మారి చనిపోయారు. ఇప్పటి వరకు ఆకలితో చనిపోయిన వారి సంఖ్య 425కు చేరింది. అటు గాజా సిటీ నుంచి 3.5 లక్షల మందిని తరలించినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ తెలిపింది. ఇంకా వేల మంది అక్కడ ఉన్నారన్న ఐడిఎఫ్ గాజాను త్వరలోనే స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. గాజాలో ఒక్క ఇల్లు కూడా లేకుండా చేయాలని ఇజ్రాయెల్ భావిస్తోందని స్థానికులు రోధిస్తున్నారు. 2 ఏళ్ల నుంచి చంటి బిడ్డలు వృద్ధులతో తిరిగి అలసిపోయామని విలపిస్తున్నారు. ఆహారం నీరు లేక రోడ్లపై దొరికే పాడైన ఆహారం మురికి నీరు తాగుతున్నామని రోధిస్తున్నారు. ఓ వ్యాపారవేత్తను 60 కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు ప్రశ్నించారు. సుమారు 5 గంటలు జరిగిన ఈ విచారణలో పోలీసులు కుంద్రా బ్యాంకు లావాదేవీలు, ఇతర వ్యాపారాలపై ఆరా తీశారు. విచారణలో భాగంగా పలు కంపెనీల్లో 60 కోట్ల రూపాయల పెట్టుబడులుగా పెట్టిన విషయాన్ని రాజ్ కుంద్రా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ నిధులను నిజంగానే సంబంధిత కంపెనీలకు మళ్లించారా లేదా ఇతర వ్యక్తిగత ఖర్చులకు ఉపయోగించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విచారణలో రాజ్ కుంద్రా వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్లు ముంబై ఆర్థిక నేరాల విభాగం ఈఓడబ్ల్యూ తెలిపింది. ఈ కేసులో తదుపరి విచారణ కోసం రాజ్ కుంద్రాకు మరోమారు సమన్లు జారీ చేస్తామని పేర్కొంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నట్టు తెలిపింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురికి సమన్లు జారీ చేసిన ఈడీ తాజాగా మరో 3 సెలబ్రిటీలకు సమన్లు ఇచ్చింది. భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, సినీ నటుడు సోనూ సూద్కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ 1xBetకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఉతప్పకు సమన్లు జారీ చేసిన ఈడీ ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అటు ఈ నెల 23న యువరాజ్ను, ఈ నెల 24న సోనూ సూద్ను విచారణకు రావాలని పేర్కొంది. ఈ కేసులో ఇప్పటి వరకు 4 మాజీ క్రికెటర్లకు సమన్లు జారీ చేసిన ఈడీ ఇప్పటికే శిఖర్ ధావన్, సురేష్ రైనాలను ప్రశ్నించింది. ఆసియా కప్లో చెలరేగిన ఆటగాళ్ల కరచాలన వివాదంలో పాకిస్తాన్కు భంగపాటు ఎదురైంది. ఈ వివాదంలో మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ను విధుల నుంచి తప్పించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ చేసిన ఫిర్యాదును ఐసీసీ తిరస్కరించింది. పీసీబీ డిమాండ్ను తోసిపుచ్చిన ఐసీసీ మ్యాచ్ రిఫరీపై చర్యలు తీసుకునేందుకు నిరాకరించింది. పైక్రాఫ్ట్ను తొలగించబోమని స్పష్టం చేసింది. పీసీబీ ఫిర్యాదును తిరస్కరిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. మరోవైపు పాకిస్తాన్ ఆటగాళ్లకు కరచాలనం ఇవ్వకపోవడంపై భారత ఆటగాళ్ల తీరును బీసీసీఐ సమర్థించింది. ప్రత్యర్థి ఆటగాళ్లకు కరచాలనం ఇవ్వాలన్న నిబంధన ఏమీ లేదని బీసీసీఐ సీనియర్ అధికారి వెల్లడించారు. అదంతా గుడ్విల్పై ఆధారపడి ఉంటుందని చెప్పారు. స్నేహపూర్వకంగా ఉన్నప్పుడు చేస్తారు తప్ప అదేమీ చట్టం కాదని పేర్కొన్నారు. ఆసియా కప్లో ఆదివారం జరిగిన మ్యాచ్లో పాక్ ఆటగాళ్లతో భారత ఆటగాళ్లు కరచాలనం చేయడానికి తిరస్కరించడం వివాదంగా మారింది. ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏపీకి గేమ్ చేంజర్ కానుందన్న చంద్రబాబు. భవిష్యత్తులో అన్ని సేవలు ఆన్లైన్లోనే నిర్వహిస్తామని వెల్లడి. వచ్చే జనవరి నాటికి 2 క్వాంటమ్ కంప్యూటర్ల ఏర్పాటు, 2027 నాటికి మరో 3 ఏర్పాటు చేయనున్నట్టు ఏపీ ఐటీ శాఖ వివరణ. ఏసీబీకి చిక్కిన తెలంగాణ విద్యుత్ శాఖ ఏడీఈ. సొంతింట్లో 2 కోట్ల రూపాయల నగదు గుర్తింపు, వేర్వేరు చోట్ల ఉన్న ఆస్తుల పత్రాలు స్వాధీనం. తెలంగాణ గ్రూప్ 1లో అవకతవకల ఆరోపణలను ఖండించిన ర్యాంకర్ల తల్లిదండ్రులు. కష్టపడి చదివిన పిల్లలను అవమానిస్తున్నారని ఆవేదన. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలకు పోటెత్తిన మెరుపు వరదలు. 5గురు గల్లంతు, ధ్వంసమైన అనేక ఇళ్లు, దుకాణాలు, కొట్టుకుపోయిన కార్లు. బెట్టింగ్ యాప్ల కేసులో మాజీ క్రికెటర్లు యువరాజ్, రాబిన్ ఉతప్పలకు ఈడీ సమన్లు. ఈ నెల 24న విచారణకు రావాలని సోనూ సూద్కు నోటీస్. కరచాలనం వ్యవహారంలో పాక్ క్రికెట్ బోర్డుకు ఎదురుదెబ్బ. మ్యాచ్ రిఫరీని తొలగించాలన్న పీసీబీ విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఐసీసీ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.